ఆకలిస్తుందా? మీకు చూస్తుంటే ఇంకా గంటసేపు మాట్లాడినట్టు కూడా మీరు ఏం కంప్లైంట్ చేయకుండా కూర్చుంటేట్లున్నారు. యు ఆర్ వండర్ఫుల్ పీపుల్, గాడ్ బ్లెస్ యూ. చప్పట్లు కొట్టి మిమ్మల్ని మీరు అభినందించుకోండి. యు ఆర్ వండర్ఫుల్ పీపుల్, ఐఎమ్ అప్రిషియేటింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ప్రియులరా, ఇప్పుడే 6వ మాట సెయింట్ జార్జెస్ సిఎస్ఐ సంఘంలో మాట్లాడొస్తుంటే ఈ సంఘ చరిత్రను అక్కడ ఉన్నటువంటి ఒక దీనదాసుడు నాకు జ్ఞాపకం చేశాడు. గుడ్ ఫ్రైడే ఒక హాలిడేగా ప్రకటించబడడానికి మన సంఘం ఒక భూమిక పోషించిందని, ఎంతో మధురమైనటువంటి ఆ ఘట్టములో మన సంఘానికి సింహపాత్ర ఉన్నదని మీలో ఎంతమందికి తెలుసు? అక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ ఉన్నటువంటి పెద్దలు నాకు జ్ఞాపకం చేశారు. 1971 సంవత్సరంలో మీ సంఘములో ఉన్నటువంటి ఒక యోధుడు ఈ అద్భుతమైనటువంటి పుణ్యదినాన్ని సెలవు దినంగా ప్రకటించాలని క్రైస్తవులందరూ ప్రపంచవ్యాప్తంగా ఈ దినాన్ని ఎంతో సంబరంగా దేవుని యొక్క త్యాగాన్ని ఎంతో పవిత్రంగా ఆచరిస్తున్నటువంటి వేళ మరి ఈ దినాన్ని మన రాష్ట్రములో సెలవు దినంగా ప్రకటించాలని చేసిన ఉద్యమ ఫలితంగా ఈరోజు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవు దినంగా ఉంది. కానీ 1991 సంవత్సరంలో మరొక ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో దానిని తర్వాత ఆప్షన్ హాలిడేగా మార్చినప్పుడు ఎవరైతే ఉద్యమించారో వారి యొక్క సుపుత్రుడే 21 సంవత్సరాల వయసులో తిరిగి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి కొంతమంది యోధులతో కలిసి విశ్వాస వీరులతో కలిసి ఒక అద్భుతమైనటువంటి ప్రస్థానాన్ని 3 రోజుల నిరాహార దీక్షను కలిపిన కారణాన్ని బట్టి మరలా అది తిరిగి నేషనల్ హాలిడేగా లేకపోతే లోకల్ హాలిడేగా అది గుర్తించబడింది. అందును బట్టి దేవునికి వందనాలు. అంటే మన సంఘములో మరి అనేక క్రైస్తవులకు చేయలేనిది చేతకానిది దేవుడు మన సంఘము ద్వారా ముందుండి నడిపించి మంచి శుక్రవారంలో ఒక మంచి చేసే భాగ్యాన్ని మన సంఘానికి ఇచ్చారు. ఆయన స్వర్గస్థులు ఆడమ్ గారు, అదేవిధంగా చెట్టుపల్లి వారి కుమారుడైనటువంటి డానియల్ గారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ 1 minute ఇన్ ద మెమరీ లేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మరి ఇంతవరకు సిలువపై మాట్లాడినటువంటి 7 మాటలను వక్తలు అద్భుతమైనటువంటి రీతిగా వర్ణించారు. ఇప్పుడే నేను వచ్చినప్పుడు మలాకి అన్న మాట్లాడుతున్నాడు, అంతకుముందుకు డానియల్ ప్రకాష్ గారు మాట్లాడారు. ఆ తర్వాత మాటలు నేను వినలేదు, బట్ ఎనీవే ఐ విల్ డెఫినెట్లీ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్లైన్. ప్రియులారా, మరి అమృత గుళికల్ లాంటి మాటలు, దిశను దశను స్థిరత్వాన్ని చేకూర్చే మాటలు, జీవితానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చే ఈ మాటలు దేవుడు మనకు ఎందుకు వినిపిస్తున్నాడు అంటే ఒక ఆచారంగా ఒక వేడుకగా బ్రతకడానికి కాదు. చాలామంది శుక్రవారం రోజు చాలా దిగులుగా కనిపిస్తారు, చాలా నీరసంగా కనిపిస్తారు, చాలా వికారంగా కనిపిస్తారు, ఎంతో కోల్పోయినట్టుగా కనిపిస్తారు కదా. బట్ డూ యు నో వై ఇట్ ఈస్ కాల్డ్ గుడ్ ఫ్రైడే? మంచి శుక్రవారం అని ఎందుకన్నారమ్మా? మంచి జరిగింది. ఆ రోజు బాధపడడం కాదు, ఆ రోజు నీరసించడం కాదు, ఆ రోజు అన్ని కోల్పోయినట్టుగా బ్రతకడం కాదు. అన్ని పొందిన రోజు, అన్ని దేవుని చేత అధికారాన్ని పొందిన రోజు, సాతాను తల చితకగొట్టబడిన రోజు, ప్రభువు కొరకు ఒక కేతనంగా బ్రతికే రోజు, ఒక సింహ స్వప్నమై ఈ లోకములో ఆయన సాక్షులుగా బ్రతికే రోజు అని, ఇది మంచి శుక్రవారం అని నీవు నేను గుర్తించిన రోజే ఆ మంచి కొరకు మనం బ్రతుకుతాం. సాతానుడు ఏం చెప్తాడు? యేసయ్య చచ్చిపోయాడు, ఏసే చచ్చిపోయి లేచాడు, 2000 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఏడవడానికి ఏం లేదమ్మా. ఏడవడానికి యేసు ప్రభు ఇశ్రాయేలు స్త్రీలను చూస్తూ అమ్మా మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవమన్నాడు. ప్రియులారా, ఈరోజు ఆ సత్యాన్ని గ్రహిస్తాం. మొదటి మాటలో ఉన్నటువంటి పరమార్థం ప్రార్థన, 2వ మాటలో ఉన్న పరమార్థం నడిపింపు, 3వ మాటలో ఉన్నటువంటి పరమార్థం బాధ్యత భరించడం, 4వ మాటలో ఆవేదన చూస్తున్నాం, 5వ మాటలో ఆక్రందన చూస్తున్నాం, 6వ మాటలో ఆదరణ చూస్తున్నాం. ప్రియులారా, మరి 7వ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. దేవుడు తండ్రి అయినటువంటి దేవునికి తన ఆత్మను ఆయన అప్పజెపుతున్నాడు. అప్పగింతలు చేసే సమయం ప్రియులారా, ది మోస్ట్ ఎక్సైటింగ్ మూమెంట్ ఇన్ ఎ మ్యారేజ్ ఈజ్ తల్లిదండ్రులు తమ కన్న కూతురును కాబోయే వరునికి చెయ్యి ఇచ్చి బాధ్యతను తీర్చుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ అప్పగింతలు. ప్రియులారా, మరి దేవుడు ఏ బాధ్యతతోనైతే కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడో, ఏ సంకల్పము కొరకైతే 33.5 సంవత్సరాలు
365 రోజులు ప్రతి క్షణము ఆ సంకల్పముతోనే ఆయన బ్రతికాడు. ఆయన పుట్టినప్పుడు ఆయనకు అవరోధం వచ్చింది. పుట్టగానే ఆయనను చంపడానికి పసిగొడ్డు పైన భయంకరమైనటువంటి ఆలోచనలు జరిగాయి. ఆయన ఎదుగుతున్నప్పుడు ఆయనను విమర్శించారు. ఆయన ప్రతి అడుగులో శాస్త్రులు, పరిసయ్యులు ఆయనకు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడారు. ఎప్పుడైనా ఆయనను నిరుత్సాహపరిచి దేవుని సంకల్పంలో నుంచి దూరము తీసుకుని వెళ్ళాలని చేసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆయన తిప్పికొడుతూ దేవుని కొరకు రోషంగా ఆయన బ్రతికాడు. ఈరోజు నీకు నాకు నేర్పుతున్నాడు. 100% మనిషి అయినటువంటి దేవుడు మరి 100% మానవ శరీరముతో తండ్రిని మహిమపరిచాడు, పవిత్రంగా జీవించాడు, అంకిత భావంతో జీవించాడు, లక్ష్యం వైపు నడిచాడు. ఎక్కడ కూడా తన జీవితంలో ఎదురవుతున్నటువంటి నిరుత్సాహాలలో దేవునిని ఆయన సిలువ వేయలేదు, దేవునికి ఆయనకు నిరుత్సాహాన్ని తీసుకుని రాలేదు. కానీ దేవుని కొరకు ఆయన జ్వాలగా బ్రతికాడు. దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఈ లోకంలో ఉంచాడు. నీకు నాకు కూడా ఒక మిషన్ ఉన్నది, నీకు నాకు కూడా ఒక సంకల్పం ఉన్నది. ఈ లోకంలో దేని కొరకు బ్రతుకుతున్నావంటే, కొంతమందికి తినడానికే బ్రతుకుతారు, కొంతమంది బట్టలకే బ్రతుకుతారు, కొంతమంది భోగాలకే బ్రతుకుతారు, కొంతమంది అధికారాలకే బ్రతుకుతారు, కొంతమంది తాత్కాలికమైనటువంటి వ్యసనాలకే బ్రతుకుతారు. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభువు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులతో ఆయన వాక్యాన్ని చర్చిస్తున్నటువంటి వేళ ఆయన తల్లి తండ్రులు ఆయన దగ్గరికి వచ్చి, మేము నిన్ను వెతుకుతున్నాము, 3 రోజుల నుండి నిన్ను వెతుకుతున్నామని ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన, అమ్మ నన్ను ఎందుకు వదిలారని చిన్నపిల్లాడు కానీ చిన్నపిల్లాడిలా ఆయన ప్రవర్తించటం లేదు. కానీ నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరు ఎరగరా అని వారిని ప్రశ్నిస్తూ వారి బాధ్యతను ఆయనకు జ్ఞాపకం చేస్తూ, ఆయన ఎందుకు పుట్టాడో, ఏం చేస్తున్నాడో, దేవుని కొరకు ఆయన ఎలా బ్రతకాలో అన్నది 12 సంవత్సరాలలోనే ఆయన మనస్సులా ఎరిగి ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఎన్ని సంవత్సరాలు బ్రతికావన్నది ముఖ్యం కాదు, కానీ ఎలా బ్రతికావన్నది ప్రశ్న. ఈరోజు దేవుని సంకల్పం ఏమిటో తెలుసా? ఈరోజు నీ మనస్సులో నుండి, గుండె లోతుల్లో నుండి చెప్పగలవా, అవును నేను దేవుని కొరకు బ్రతికాను, ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చాను, నాకు ఇవ్వబడినటువంటి బాధ్యతలో సంపూర్ణంగా ఆయన నామాన్ని మహిమపరిచానని నువ్వు చెప్పగలవా? యేసు ప్రభు 17వ అధ్యాయం యోహాను సువార్తల్లో ఆయన సలిపినటువంటి ప్రార్థనలో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటంటే, తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని సంపూర్ణముగా నేను నెరవేర్చాను. ఎక్కడ సంపూర్ణత లేదు, ఎక్కడ కూడా అర్ధ జీవితం లేదండి. దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చి భూమిపైన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఘనపరిచి ఆయన తండ్రి యొక్క మరి అద్భుతమైనటువంటి ఘనమైనటువంటి అభినందనను ఆయన స్వీకరిస్తున్నాడు. ఆయన సిలువలో పలికినటువంటి 6వ మాటలో సమాప్తమైనది, ఐ ఫినిష్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు చెప్పగలవా, దేవుడు మనకు జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు? 2024వ సంవత్సరంలో మరొక మంచి శుక్రవారాన్ని ఎందుకు ఇచ్చాడు? 2023వ సంవత్సరంలో ఉన్నటువంటి అనేకులు ఈరోజు మనతో లేరు. నిన్నటి రాత్రి కూడా మన సంఘ సభ్యులు ఒకరు ప్రభువునందు నిద్రించారు. ఇప్పుడు కొన్ని గంటల్లో వారి భూస్థాపన కార్యక్రమం. అయినా నిన్ను నన్ను ఎందుకు బతికించాడమ్మా? ఇంకా ఎందుకు గొంతులో ప్రాణం ఉంచాడు, ఊపిరినిచ్చాడు? మన గుండె లయ తప్పకుండా ఎందుకు ఇంకా అది శృతిబద్ధంగా ఆడుతున్నది అంటే, ఆయన కొరకు బ్రతకడానికి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి. యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు పారిపోయారు. తల్లిదండ్రులు ఎక్కడున్నారో కనిపించడం లేదు. భూలోక తల్లిదండ్రులు, వారి తోబుట్టువులు ఎక్కడున్నారో అక్కడ ఆయన చేసినటువంటి అద్భుతాలను స్వీకరించిన అనేకులు ఆయనను విడిచి వెళ్ళిపోయారు. ఒంటరి వాడయ్యాడు. దేవుడు కూడా చూడలోన్నని వారిగా మార్చబడినటువంటి ఆ కుమారుణ్ణి విడిచిపెట్టినటువంటి వేళ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా లక్ష్యాన్ని ఎప్పుడూ ఆయన మరిచిపోలేదండి. ఈరోజు శుభ శుక్రవారం రోజు నీ లక్ష్యాన్ని నువ్వు గుర్తుంచుకున్నావా? ఆ లక్ష్యం కొరకు నువ్వు బ్రతుకుతున్నావా? నీ జీవితానికి ఒక అర్థం ఉన్నదని, నీ జీవితానికి ఒక పరమార్థం ఉన్నదని, ఆ ప్రభువు కొరకు బ్రతకడానికి, అనేకులను బ్రతికించడానికి దేవుని చేత ప్రత్యేకంగా ఈ తరములో అభిషేకించి దేవుడు నిన్ను నన్ను ఉంచుకున్నాడన్నది, దేవుడు బ్రతికిస్తున్నాడన్నది నీవు నేను గుర్తిస్తున్నామా? ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే అడుగులు వేస్తారో వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అయ్యో యేసు ప్రభు చనిపోయాడని కన్నీరు కార్వటం కాదు, కానీ చనిపోయింది కారణం నీ నా పాపమే. నీ నా పాపాన్ని భరించి నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చారు. మనలో యోగ్యత ఉన్నదని కాదు, మనలో మంచితనం ఉన్నదని కాదు, కానీ ఆయన అపారమైనటువంటి కృపను బట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మరి నిర్గమకాండములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పస్కా పండుగ రోజు ఆ ద్వారబంధకముల పైన రక్తాన్ని పోయమన్నాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అర్హతను బట్టి
మరణ దూత దాటిపోలేదు, కానీ ఆ వ్యక్తులలో ఉన్నటువంటి అర్హతను బట్టి కాదు, కానీ ఆ ద్వార బంధకాల మీద ఉన్నటువంటి రక్తాన్ని బట్టి ఆ మరణ దూత వారిని దాటి వెళ్ళింది. ఈరోజు నీ అర్హతను బట్టి, నా అర్హతను బట్టి, మనం కలిగి ఉన్నటువంటి ఆధిక్యతలను బట్టి మనం రక్షించబడలేదు, కానీ దేవుని యొక్క అపారమైనటువంటి కృప ద్వారా మనం రక్షించబడ్డాము. ఆ దేవుని కొరకు నీవు నేను బ్రతకాలి, ఆ మాదిరిని నీవు నేను అనుకరించాలి. దేవుని బిడ్డ, యేసు ప్రభు సిలువలో తన ఆత్మను దేవునికి ఆయన అప్పచెప్పుకుంటున్నాడు. కొంతమంది తమ ఆత్మలను అమ్ముకున్నటువంటి పరిస్థితి, మనస్సాక్షులను అమ్ముకున్నటువంటి పరిస్థితి, మనస్సాక్షులను చంపుకొని బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. కానీ దేవుడు తన ఆత్మను తండ్రికి మాత్రమే అప్పచెప్పాడు. దావీదు కీర్తనకారుడు 31వ కీర్తన 5వ వచనంలో, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తును లేపిన చావునకు లోనైనటువంటి మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపచేయును. ఈరోజు నీలో నాలో ఉన్నది కూడా అదే ఆత్మ. ఆ ఆత్మను దేవుడు తండ్రికి అప్పచెప్పాడు. తన కార్యాన్ని, తన లక్ష్యాన్ని, తన సంకల్పాన్ని ఆయన నెరవేర్చాడు. దేవుని బిడ్డ, నీ మాట ఏమిటి? నీ ఆత్మ కార్యాలను నీవు జరిగిస్తున్నావా? దేవుని వాక్యము సెలవిస్తున్నది, మరి ఆత్మ కార్యాలను జరిగించడానికి, ఆత్మానుసారంగా బ్రతకడానికి మనం పిలువబడ్డాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 నుండి 22 వచనాల్లో గమనిస్తే, క్షమాపణ, ప్రేమ, దయ, మంచితనము, మరి ఆత్మ నిగ్రహాన్ని కలిగి మనం ఈ లోకంలో బ్రతకాలి. దేవుని బిడ్డ, ఈరోజు శుభ శుక్రవారం రోజు ఇంకా శరీర కార్యాలకు నీవు బందీవా ఉన్నావా? నీ కళ్ళల్లో నీకు విజయం ఉన్నదా? నీ మాటల్లో నీకు విజయం ఉందా? నీ శరీరంలో నీకు విజయం ఉందా? నీ ఆశల మీద నీకు విజయం ఉందా? దేవుడు నిన్ను పవిత్రమైన తన స్వకీయ సంపాద్యముగా నిన్ను ఏర్పరచుకున్నాడు. చీకటి లోకములో ఒక తారలా, ధ్రువ తారలా వెలగడానికి, అనేకులను వెలిగించడానికి, చీకటి జీవితాలలో దేవుని యొక్క వెలుగును ప్రసాదించడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఆ వెలుగును నీవు గుర్తిస్తున్నావా? ఆ ఉప్పువని నీవు గుర్తిస్తున్నావా? ఆ సారవంతమైనటువంటి జీవితానికి కేంద్ర బిందువు నీవని, ఈ లోకములో దేవుని ప్రతినిధివి నీవని నీవు గుర్తిస్తున్నావా? నీ ఆత్మ నువ్వు దేవుడు కొన్నాడు. ఆ ఆత్మ ఆయనది. దేవుని బిడ్డ, 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనం ఏమని సెలవిస్తుందంటే, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ప్రియులారా, మన ఆత్మలను దేవునికి అప్పగించి యేసు శ్రమలలో, కష్టాలలో, కన్నీళ్లలో ఏ విధంగా ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాడో, తన ఆత్మను లోకములో ఉన్నటువంటి పరిస్థితుల యొక్క ప్రభావానికి లోను కాకుండా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన జీవించాడో, అలా మన జీవితంలో మనం జీవించాలి. దేవునికి మన ఆత్మలను మనం ఎందుకు అప్పజెప్పాలి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం సెలవిస్తుంది, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. దేవుని బిడ్డ, ఈరోజు ఆత్మానుసారంగా జీవిస్తాం. దేవుడు ఆత్మను తిరిగి తండ్రికి అప్పచెప్పాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. నీవు నేను కూడా తండ్రి ఆత్మ అయితే నువ్వెవరు? నువ్వు కూడా ఆత్మే. ఆత్మ వెళ్ళిన రోజు మట్టి శరీరాన్ని 12 గంటల్లో మట్టిలో కలిపేస్తారు. నీవు కూడా ఆత్మ. యువర్ ఐడెంటిటీ ఈజ్ యువర్ స్పిరిట్. Never ever leave that spirit into the world. Never ever allow the spirit to do all earthly things. But we have a responsibility, we have a calling like our heavenly Father. Let us all follow his example. Let's pray. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు. సిలువలో పలికిన మధురమైన 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుతున్నాను. అవును ప్రభా, మా ఆత్మలు నీ ఆధీనంలో ఉన్నవి, మా ఆలోచనలు నీ ఆధీనంలో ఉన్నవి, మా జీవితాలు నీ ఆధీనంలో ఉన్నవి. నియమింపబడిన దినములలో ఒకటి కూడా గడవకమునపే వాటి మొత్తాన్ని ఎరిగి ఉన్న దేవా, మా జీవితాలను నీ కొరకు బ్రతికించుకునండి. 2024వ సంవత్సరము శుభ శుక్రవారం రోజు మేము తీసుకున్న ఆ గొప్ప నిర్ణయములో నిలిచి తరించి అనేకులకు ఆ వెలుగును పంచడానికి, ఆ ప్రేమను పంచడానికి, ఆత్మలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సుగుణాలను, దయ, క్షమాపణ, ప్రేమ, మంచితనము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, ప్రభ, ఆశ, నిగ్రహము, వీటన్నిటితో మేము వికసించడానికి, మధురమైన జీవితాన్ని జీవించడానికి, క్రీస్తు వలె బ్రతకడానికి, క్రీస్తు కొరకు బ్రతకడానికి మమ్మలను బ్రతికించమని, మా ఆత్మలను నీ ఆధీనంలో ఉంచుకొని నీ చిత్తానుసారంగా నడిపించి బేతేలు సంఘాన్ని అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమకరంగా మలుచుమని, ప్రతి బలహీనతలో నుండి దూరపరిచి నీ ఆత్మచేత బలపరిచి, ఒక్కరమైన ఒంటరిమైన సత్యము కొరకు సమరము చేస్తూ నీ సన్నిధిలో నీతిగా, యథార్థంగా నీ చేత అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పొందుకునే
జీవించుకునే భాగ్యాన్ని దయచేయమని, విత్తబడిన 7 మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మా హృదయాలలో ప్రభా జీర్ణించుకొని ప్రభా దాని ప్రకారము ఈ లోకంలో మేము జీవించే కృపా భాగ్యాన్ని దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.